హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద ఛానల్ తెలుగు బ్యాంకింగ్ ఆస్పిరెంట్. సో ఈ వీడియోలో రీజనింగ్ సెక్షన్ని మనం ఎలా అటెంప్ట్ చేస్తే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి, సో ఫర్ ద ఐబిపిఎస్ అలాగే ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్లో సో అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకే, సో వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. సో రీజనింగ్ పేపర్ చూసుకున్నట్టయితే సో టోటల్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ అనేది ఉంటుంది, అలాగే 45 మినిట్స్ టైం అనేది మనకి ఉంటుంది. ఓకే, సో ఈ టోటల్ 50 క్వశ్చన్స్లో మనం ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూడొచ్చు అంటే మోస్ట్లీ ఎక్కువ వెయిటేజ్ ఉండేది పజిల్స్ అలాగే సీటింగ్ అరేంజ్మెంట్కి. సో అరౌండ్ 20 to 25 క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. అలాగే సిలాజిజమ్స్, ఇన్ఈక్వాలిటీస్, డైరెక్షన్ సెన్స్, సో ఇలాంటివి ఒక 5 to 10 క్వశ్చన్స్ అయితే గ్యారంటీ కనిపిస్తాయి. సో ఈజియెస్ట్ టాపిక్ అనమాట. అండ్ నెక్స్ట్ అలాగే సమ్ బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డీకోడింగ్, మిషన్ ఇన్పుట్ అవుట్పుట్, అలాగే సమ్ అదర్ మిస్లేనియస్ క్వశ్చన్స్ లైక్ చూసుకున్నట్టయితే క్రిటికల్ రీజనింగ్, సో రీసెంట్ టైమ్స్లో ఎక్కువ ఇస్తున్నాడు. అలాగే రిజల్టెంట్ బేస్డ్ క్వశ్చన్స్, సో అవి ఈ క్వశ్చన్స్ అనేవి కూడా ఒక 10 to 15 క్వశ్చన్స్ అనేవి అయితే మనకి కనిపిస్తాయి. సో ఇదన్నమాట, ఈ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ కీ ఏంటంటే అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడం మనకి ఇంపార్టెంట్ కాదు. ఓకే, సో ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే చూసింగ్ ద రైట్ క్వశ్చన్. ఓకే, సో చూసింగ్ ద రైట్ క్వశ్చన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. సో మీకు ఎక్కువ మార్క్స్ రావాలంటే కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. అది ఏ విధంగా చూస్ చేసుకోవాలి, ఏ విధంగా మనం అటెంప్ట్ చేయాలి అనేది చెప్తాను చూడండి. స్మార్ట్ అటెంప్టింగ్ స్ట్రాటజీ. సో ఫస్ట్ మీరు రఫ్ షీట్ తీసుకోగానే ఓకే, సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక 2 కాలమ్స్ గీసుకోండి. 2 కాలమ్స్ గీసుకొని ఒకటి వచ్చేసరికి మోడరేటు, ఇంకోటి వచ్చేసరికి హార్డ్, ఇలా రాసి పెట్టుకోండి. ఓకే, జస్ట్ అలా టేబుల్ గీసి పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి క్వశ్చన్ పేపర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్ అనుకుందాం. ఓకే, ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంటుంది. ఓకే, సో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఓకే, ద ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్స్లో ఇన్ఈక్వాలిటీస్ కావచ్చు, సిలాజిజమ్స్ కావచ్చు, ఓకే, అలాగే మనకి డైరెక్షన్స్ అండ్ డిస్టెన్సెస్ వాటి మీద క్వశ్చన్స్ కావచ్చు, అలాగే ఇంకా ఈజియెస్ట్ టాపిక్స్ రిజల్టెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవి కావచ్చు. ఇవి ఏమి కనిపించినా కానీ అవి ఇమ్మీడియట్గా సాల్వ్ చేసేయండి. ఓకే, లేట్ చేయకుండా వెంటనే సాల్వ్ చేసేయండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ కనిపించింది, సాల్వ్ చేశారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ పజిల్ వచ్చిందబ్బా. ఓకే, ఈ పజిల్ అనేది ఏంటంటే చూడంగానే ఎలా ఉందంటే ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 వేరియబుల్స్ ఇచ్చాడు. ఓకే, సో మంత్ ఇచ్చాడు, అలాగే డేట్ ఇచ్చాడు, అలాగే ప్రొఫెషన్ ఇచ్చాడు, ఇలా చాలా వేరియబుల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, చూడంగానే అనిపిస్తుంది ఓ అమ్మ ఇదేదో పెద్ద టైమే పడుతుంది, ఎక్కువ టైమే పడుతుంది అని మనకి అనిపిస్తుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం చేస్తారంటే హార్డ్లో వేసుకోండి. ఓకే, 2 నుంచి మహా అయితే 6 వరకు ఉంటాయి. ఓకే, హార్డ్లో 2 నుంచి 6 వరకు అలా రాసి పెట్టుకోండి రఫ్ షీట్లో. ఓకే, సో అప్పుడు 2 నుంచి 6 వరకు అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనకి 7th క్వశ్చన్ కనిపిస్తుంది. ఓకే, ఒక పజిల్ ఉంది, ఇక్కడ కూడా పజిలే ఉంది. ఓకే, ఈ పజిల్ ఏంటంటే సింపుల్గా మనకి ఎక్కువ వేరియబుల్స్ లేవు, 2 వేరియబుల్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మంత్, అలాగే ప్రొఫెషన్. ఓకే, సో ఇవి మాత్రమే ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, మనం చేయొచ్చు, మనం మార్క్స్లో మనం బాగా ప్రాక్టీస్ చేసాం కాబట్టి ఇవి చేయొచ్చు. కాబట్టి వాటిని ఏం చేస్తారంటే ఇలా మోడరేట్ దాంట్లో వేసుకోండి. 7 to let's say 11. ఓకే, 7 నుంచి 11 వరకు ఇక్కడ ఉంటుంది అని. ఓకే, ఇదే ప్రాసెస్ మీరు 50 క్వశ్చన్స్ వరకు ట్రై చేయండి. ఓకే, సో మీకు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఈజియెస్ట్ క్వశ్చన్స్ని ఇమీడియట్గా సాల్వ్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వెంటనే పజిల్స్లోకి వెళ్ళొద్దు. ఓకే, ఫస్ట్ ఈజియెస్ట్ టాపిక్స్, ఇన్ఈక్వాలిటీస్, సిలాజిజమ్స్, తక్కువ టైము, ఈజీ మార్క్స్. ఓకే, సో అలాంటివి ఏం చేస్తారంటే సాల్వ్ చేసేయండి. ఓకే, సో మీకు ఎట్ట కాదన్నా ఒక 12 మినిట్స్ పడుతుంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు మొత్తం 50 క్వశ్చన్స్ చూసేసరికి 12 మినిట్స్ పడుతుంది అనుకుందాం. సో ఈ 12 మినిట్స్లో మీకు వచ్చేది ఏంటంటే మీకు ఈజీగా 10 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఓకే, ఎందుకంటే మీకు ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్, సిలాజిజమ్స్ ఇవన్నీ చేస్తుంటారు. 12 కాకపోయినా 15 మినిట్స్ అనుకుందాం. ఓకే, 15 మినిట్స్లో మీకు ఈజీగా 10 మార్క్స్ వచ్చేస్తాయి. మీకు ఓవరాల్గా పేపర్ ఎలా ఉంది, ఓవరాల్గా పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయనేది మీకు ఐడియా ఉంటుంది, క్లియర్గా ఇక్కడ పిక్చర్ ఉంటుంది.
ఓకే, సో మీరు వెంటనే ఏం చేస్తారంటే ఇదంతా 50 క్వశ్చన్స్ అయిపోయాక వెంటనే ఏం చేస్తారంటే ఈ మోడరేట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి చూడండి. ఓకే, వాటికి వెళ్ళి అవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో మీకు ఈ ప్రాసెస్లో ఎట్టకాదన్నా ఒక 15 క్వశ్చన్స్, ఓకే, ఎట్టకాదన్నా ఒక 10+ క్వశ్చన్స్, 15 క్వశ్చన్స్ సాల్వ్ చేసిన, ఓకే, సో ఇక్కడ నుంచి 10+ మార్క్స్ మనకి ఈజియెస్ట్ నుంచి ఈజీగా 10 to 12 మార్క్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ నుంచి ఒక 15 మార్క్స్ మనకి వచ్చినా కానీ ఈజీగా 25+ మార్క్స్ అనేవి మన చేతిలో ఉంటాయి. ఓకే, అంతకంటే ఇంకేం కావాలి. ఓకే, కాబట్టి ఈ ప్రాసెస్ని మీరేం చేస్తారంటే మార్క్స్ రాస్తారు కదా, ఒకసారి మార్క్స్ ఇంప్లిమెంట్ చేయండి. సో మీకే డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే, సో ఇది అనమాట. సో ఇలా కానీ అటెంప్ట్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక పజిల్లో మీరు ఒక 1 minute కన్నా స్ట్రక్ అయిపోయి ఉంటే, 1 minute కన్నా పైన స్ట్రక్ అయిపోయి ఉంటే జస్ట్ లీవ్ ఇట్. ఓకే, వదిలేసి నెక్స్ట్ ఈజియెస్ట్ క్వశ్చన్స్కి, నెక్స్ట్ మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్కి వాటికి వెళ్ళి అవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, మీకు మార్క్స్ వస్తాయి. ఓకే, ఒకే చోట ఉండిపోవద్దు, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో అదనమాట గైస్. అండ్ నెక్స్ట్ కొన్ని టిప్స్ ఏంటి అంటే డైలీ ప్రాక్టీస్ చేయండి. డైలీ రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి, ఓకే, మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి చాలా పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్స్లో చాలా ఛానల్స్ ఉంటాయి. ఓకే, సో అవి తీసుకొని డైలీ మెయిన్స్ లెవెల్ పజిల్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి, మీకు కొంచెం ఈజీ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే అన్ని పజిల్స్ మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఈజీగా మీరు ఏదైతే చేయగలుగుతారో ఆ పజిల్స్ని సెలెక్ట్ చేసుకొని అవి మాత్రం సాల్వ్ చేయండి, చాలు. ఓకే, అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్స్లో. ఓకే, మీరు 25 క్వశ్చన్స్ పెడుతున్నారంటే మీకు ఎట్టగాదన్నా 23 మార్క్స్ అని కంపల్సరీ రావాలి. ఓకే, అంతకన్నా రాంగ్ పోకూడదు. ఓకే, అది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. అక్యురసీని మెయింటైన్ చేయడం ఇప్పటి నుంచే మార్క్స్లో రాసేటప్పుడు మెయింటైన్ చేయండి అక్యురసీ అనేది. ఓకే, అండ్ దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో ఒకసారి ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో సో దీన్ని ఒకసారి ఇంప్లిమెంట్ చేయండి, మార్క్స్లో మీరే డిఫరెన్స్ చూస్తారు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.